F2 ఫుడ్ అండ్ ఫన్. ఈ రోజు నుండి F2 షోకి హోల్ అండ్ సోల్ నేనే. ఏయ్ ఏ పిట్ట ఎక్కడి నుంచో వాయిస్ వినపడుతుంటుంది. ఇక్కడ. సీనియర్ మీరేంటి ఇలా వచ్చారు? అసలు నువ్వేంటి ఇక్కడ? కాలేజీలోనే నేను షో పెట్టాను పిలిచేవాడిని, ఇంక నిన్ను ఇక్కడ ఏ పెట్టాను పిలవాలో. అదేం సీనియర్ అంత మాట అంటారు? సో ఇప్పుడు ఈ షో ఎలా చేయాలో తెలుసా? మీరున్నారుగా చెప్పడానికి. బా ఏదైనా పక్కోడి మీద తోసేలో మీరు ముందుంటారు కదా. ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ రోడ్డు మీదకి వెళ్ళి ఓ మంచి కంటెస్టెంట్ని తీసుకురా, దాని తర్వాత ఏం చేయాలో నేను చెప్తా. అక్కడ నేను వెయిట్ చేస్తాను, మిగతాది ఫాలో అయిపోయి. వెళ్ళాలా? వెళ్ళాలి. సరే వెళ్దాం. అబ్బా ఏం చేయాలి? సీనియర్ ఏమో కంటెస్టెంట్ తీసుకురమ్మన్నారు, ఇక్కడేమో ఎవరు కనిపించట్లేదు. దేవుడా ఒక కంటెస్టెంట్ స్వామి. హలో బాస్, ఏదైనా అర్జెంట్ పని మీద వెళ్తున్నారా? డబ్బులు కావాలి, బ్యాంక్ వెళ్తున్నాం, అర్జెంట్గా ఒక 5,000 కావాలి. నాతో వస్తారా? మీకు 5,000 నేను ఇస్తాను. మీతో వస్తే 5,000 ఇస్తారా? బాస్ మీరు అనుకున్నట్టు కాదు. యాక్చువల్లీ పైన ఒక గేమ్ షో జరుగుతుంది, మా సీనియర్ ఏమో నాకు ఒక టాస్క్ ఇచ్చాడు. ఓకే, సో ఆ టాస్క్ కంప్లీట్ అవ్వాలంటే మీరు నాతో రావాలి. మనం ప్రాంక్ గట్ట చేస్తున్నారా? బాస్ అలాంటిది ఏం చేయట్లేదు. యాక్చువల్లీ మేము జెమినీ కామెడీ నుంచి వచ్చాం, F2 షో నుండి. అలా ప్రాంక్లు అయితే ఏం లేవు. సో మీరు వస్తే అక్కడ ఫుడ్ ఉంటుంది అండ్ దాంతోపాటు ఫన్ కూడా ఉంటుంది. మీరు వస్తే మీకు 5,000 కూడా నేను ఇస్తాను. అంతే కదా? అంతే. పదండి. సీనియర్ తీసుకురమ్మన్నారు కదా, తీసుకొచ్చాను. సరే, నువ్వు ఏం చెప్పి తీసుకొచ్చావో నేను అడుగుతా ఇప్పుడు. భయ్య మీ పేరేంటి? నా పేరు హరీష్. ఈ రెస్టారెంట్ పేరు ఆర్ట్ ఆఫ్ బిర్యానీ. ఇక్కడ ఏంటి అంటే హైదరాబాద్లో సంబంధించినటువంటి స్పెషల్ రెసిపీస్ ఇక్కడ స్పెషల్గా చేస్తారు. లైక్ ఇప్పుడు జనరల్గా హలీం కావాలంటే మనకి ఇయర్లో రంజాన్ టైంలో మాత్రమే దొరుకుద్ది, కానీ ఇక్కడ 365 డేస్ అవైలబులే. అబ్బో, ఎప్పుడు కావాల్స్తే అప్పుడు అన్నమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు. ఏం చెప్పి తీసుకొచ్చింది? ఏం లేదు, పైకి వచ్చి తినేస్తే 5,000 ఇచ్చేస్తారని చెప్పింది. పైకి వచ్చి తినేస్తే 5,000 ఇచ్చేస్తారా? అవును. అంటే మీరు ఏదో ఒకటి చెప్పి తీసుకురమ్మన్నారు, ఈయనకి 5,000 అవసరం ఉందంట, అందుకే అదే చెప్పి తీసుకొచ్చాను. ఫుడ్తో పాటు కొద్దిగా ఫన్ కూడా ఉంటుందని చెప్పి. కొద్దిగా కాదు బాస్, చాలా ఫన్ ఉంటుందని చెప్పాను. కనిపిస్తుంది, చాలా చేస్తున్నారు ఆయన. కంటెస్టెంట్ కూడా కౌంటర్లు వేసేస్తున్నాడు భయ్యా. ఇద్దాం, ఇప్పుడే కదా స్టార్ట్. సో ఇప్పుడు 5,000 క్యాష్ ఇస్తారు, సో దాంతో ఫుడ్ పెడతారు, అంతే చెప్పింది, ఇంకేం చెప్పలే. అంతే. ఓకే, టోటల్ గా 3 రౌండ్స్ ఉంటాయి. ఈ రౌండ్స్ కాదు కదా. అది నైట్ భయ్యా, ఇది డే కదా. ఓకే. సో 3 రౌండ్లు ఉంటాయి. ఈచ్ రౌండ్ కి ఒక ట్విస్ట్ ఉంటుంది అనమాట. ఆ ట్విస్ట్ లో నువ్వు పార్టిసిపేట్ చేసి విన్ అయితే యూ విల్ గెట్ 5,000 రూపీస్. ఓకే. ఫైనల్ గా 3rd రౌండ్ లో నీకు ఇంకొక ట్విస్ట్ ఉంటుంది. ఓకే. సో ట్విస్ట్ మీద ట్విస్ట్లు డబ్బులు ఇస్తారు కదా. ఫైనల్ గా ఇస్తాం, అది నువ్వు ట్విస్ట్లు పాస్ అయిన దాన్ని బట్టి ఉంటది. ఓకే. ఓకేనా? లెట్స్ గో టు ద ఫస్ట్ రౌండ్. ఫస్ట్ రౌండ్ లో చాలా సక్సెస్ఫుల్ గా ఎంటర్ అయ్యావు. దీనికి ముందు నీకు ఒక చిన్న ఇంట్రడక్షన్ ఇవ్వాలి. బేసికల్ గా నీకు బిర్యానీ అంటే ఇష్టమా? చాలా. నీకు ఎక్స్ట్రా దమ్ మసాలా. దమ్ మసాలా. నువ్వు డబల్ మసాలా టైపే కదా నువ్వు. డబుల్ మసాలా. డౌట్ శాండ్విచ్ మసాజ్ నువ్వు అంతా. లేదు. ఇప్పుడు నీకోసం ఇక్కడికి నేను జాఫ్రాన్ క్లే పాట్ బిర్యానీ వేడిగా వస్తుంది. జాఫ్రాన్ క్లే పాట్ బిర్యానీ తట్టడాయ్. సో బిర్యానీ వచ్చింది, క్యాష్ వచ్చింది. సో ఇప్పుడు టాస్క్ ఏంటంటే నీకు ఒక 2 minutes టైం ఇస్తా. ఈ 2 minutes టైంలో బిర్యానీ తింటే యూ విల్ గెట్ 5,000 రూపీస్. ATM లో వచ్చినంత ఫాస్ట్ గా నోట్లు వస్తాయి నా చేతిలోంచి. అంటే కాదు, అన్నిసార్లు లెక్క పెడుతున్నావు, ఒరిజినలే కదా. ఒరిజినలే. డౌట్ ఉందా? Okay. డౌట్ ఉందంటే చెప్పు, లోపల పెట్టేస్తా. పర్లేదు ఉంచు. కావాలి కదా? కావాలి. స్టార్ట్ చేద్దామా? చేద్దాం. రెడీ? ఓకే. 3, 2 ఏంటి? నాకు నీ మీద ఎక్కడ డౌట్ గా ఉంది, టైమర్ నేనే ఆన్ చేస్తా. ఓకే. చిన్న పిల్లలరా మీరు, స్టార్ట్ చేసుకో. యా
బాగుందా భయ్య టేస్ట్? డిస్టర్బ్ చేయకూడదు మధ్యలో. ఉప్పు ఉప్పా? ఒక పని చేయి, పక్కన కూర్చొని తినిపించే డైరెక్ట్ గా. ఛాన్స్ ఇస్తారా? 5,000లో సగం షేర్ ఉందేంటి మనకి? ఆ 5 బాస్ 5,000 బాస్. 6 కొంచెం తినండి. 7 సీనియర్ ఆగండి, సీనియర్ తింటున్నాడు కదా, డిస్టర్బ్ చేయకండి. అంటే డబ్బులు కరెక్ట్గా 5,000 ఉన్నాయా లేదని చూపిస్తున్నా. అయ్యే ఎందుకండి అబ్బాయిలు ఎందుకుంటారు మాకు అర్థం కాదు. Ten seconds more. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. సో నువ్వు తినలేకపోయావు. పొద్దుగా ఉంది. యుద్ధానికి సిద్ధమా అంటే ఇక మొదలెడదామా అన్నావు. హ్యాపీగా 2వ రౌండ్లోకి వెళ్ళిపోదాం. టంగ్ ట్విస్టర్. అట్లీస్ట్ సెకండ్ రౌండ్లో అయినా గెలుచుకుంటావు లేదో చూద్దాం. నీ అదృష్టాన్ని మళ్ళీ పరీక్షిద్దాం. 2వ రౌండ్లో ఏ ఐటమ్ వస్తుందో తెలుసా? ఆర్ట్ ఆఫ్ బిర్యానీలో మర్గా మాత్రమే ఉంది, అదే ఇప్పుడు వస్తుంది. సో ఇప్పుడు 2వ రౌండ్ టాస్క్ ఏంటి అంటే, ఈ టాస్క్ లోనే ఒక టంగ్ ట్విస్ట్ ఉంటది. ఈ టంగ్ ట్విస్టర్ తిన చెప్తేనే ఆ మర్గా తినగలడు. చెప్పేస్తాడు బాస్, ఆ మర్గా నువ్వు తినేసావు అనుకో, నువ్వు 5,000 తీసేసుకోవచ్చు. చెప్పేస్తాడు. ఓకేనా? కాకపోతే ఆ టంగ్ ట్విస్టర్ నేను చెప్తాను. 1,00,000 భక్ష్యములు భక్షించిన లక్ష్మయ్యకు 1 భక్ష్యం భక్షించుట లక్ష్యమా? అది మీరు ఒకసారి చెప్పాలా సీనియర్? 3 ఛాన్సుల్లో 2 సార్లు చెప్పావు అనుకో, 6 టైమ్స్ అది తినచ్చు. ఓకే, అది తినేసి 5,000 తీసేసుకోవచ్చు. స్టార్ట్ చేయమా. 1,00,000 భక్ష్యములు భక్షించిన లక్ష్మయ్యకు 1 భక్ష్యము భక్షించుట లక్ష్యమా? చెప్పేశాడు ఒకసారి. 1,00,000 భక్ష్యములు భక్షించిన లక్ష్మయ్యకు 1 భక్ష్యము భక్షించుట లక్ష్యమా? 1,00,000 భక్ష్యములు భక్షించిన లక్ష్మయ్యకు 1 భక్ష్యము భక్షించుట లక్ష్యమా? పోయింది, దొబ్బింది. మళ్ళీ ఫస్ట్ స్టార్ట్ చేయం. 1,00,000 భక్ష్యములు భక్షించుట లక్ష్మయ్యకు 1 భక్ష్యము భక్షించుట లక్ష్యమా? 1,00,000 భక్ష్యములు భక్షించుట లక్ష్మయ్య. చిచ్చి. రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. క్యాన్సిల్డ్ ఐటమ్. తీసుకెళ్ళిపోండి. ఓకే, సక్సెస్ఫుల్ గా 2వ రౌండ్ కూడా ఓడిపోయారు కాబట్టి విల్ గో టు థర్డ్ రౌండ్. చేతిలో నిమ్మకాయ, నోట్లో పెడితే దబ్బకాయ. సో అట్లీస్ట్ 3వ రౌండ్ అయినా విన్ అయితే యుల్ గెట్ 5,000. ఈ జోష్ తగ్గించు భయ్యా. యుల్ గెట్ 5,000. యుల్ గెట్ 5,000. అది ఇదే కసి కావాలి. అలాగే ఓడిపోవాలి. 5,000 తీసుకెళ్ళిపోవాలి. ఓకేనా? ఈ రౌండ్ లో ఇప్పుడు ఒక స్పెషల్ ఐటమ్ తెప్పిస్తున్నాను. బేసికల్ గా ఈ సీజన్ లో మనకి హలీం దొరకదు, కానీ ఆర్ట్ ఆఫ్ బిర్యానీలో మనకు దొరుకుద్ది. 365 days. 365 days. అబ్బో, సేమ్ టేస్ట్, మామూలుగా ఉండదు. ఏంటా నిమ్మకాయ మ్యాజిక్ చేస్తావు ఏంటి? ఇప్పుడు మ్యాజిక్ కావాలి భయ్యా. బ్లాక్ ఇక్కడ ఉంది, మ్యాజిక్ నేను చేస్తాను. ఇంకేం కావాలి చెప్పు? 5,000 కావాలి. నీ కాన్ఫిడెన్స్ నాకు నచ్చింది. అదే స్పిరిట్ తో ఉండి. అలాగే ఇప్పుడు థింగ్ ఏంటంటే, నిమ్మకాయ తీసుకో భయ్యా. ఒక మూవీ డైలాగు ఒక 5 times. ఒక 5 times. నిమ్మకాయలా పట్టుకొని చెప్పాలి అంతేగా. చేతిలో పెట్టుకుని గ్యాస్ రోడ్లో పెట్టుకుని చెప్పాలి.
నా నోట్లోనా? టాలెంట్ ఏమైనా ఈ అమ్మాయి దగ్గర వాడు, నా దగ్గర కాదు, నా దగ్గర కాదు. ఓకే ఓకే. కుంఫు మరాఠియా, కుంఫు మరాఠియా, అదే కదా టాస్క్. చుట్టూ ఉన్న అమ్మాయిలు ఈ అమ్మాయి సండలంగా ఉందా, ఈ అమ్మాయి సండలంగా ఉందా? అదన్లే సీనియర్. బాస్ 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 ఇది కలరావుట్లు ఎక్కువ వేయాలంట, కలరావుట్లు ఎక్కువ వేయాలంట రెస్టారెంట్ చుట్టూ. అదే కదా భయ్య అన్న, అదే కదా భయ్య అన్న. కొంచెం గట్టిగా. ఓకే, రెస్టారెంట్ లో ఇంతమంది ఉన్నారు, ఈ అమ్మాయికి కొంచెం పెర్ఫ్యూమ్ కొట్టి తీసుకొచ్చుంటే బాగుండు అంటున్నావు అంతేనా? ఈ అమ్మాయికి కొంచెం పెర్ఫ్యూమ్ కొట్టి తీసుకొచ్చుంటే బాగుండు అంటున్నావు అంతేనా? ఓకే, ఒక పెర్ఫ్యూమ్ సరిపోదు, 2 పెర్ఫ్యూమ్లు కొట్టాలంటున్నావు అంతేనా? ఒక పెర్ఫ్యూమ్ సరిపోదు, 2 పెర్ఫ్యూమ్లు కొట్టాలంటున్నావు అంతేనా? సర్లే, నీ కష్టం చూడలేకపోతున్నది, బయటిది ఫస్ట్. ఒక మగాడిగా సాటి మగాడిని అర్థం చేసుకొని హలీం యొక్క టేస్ట్ నాకు తెలుసు కాబట్టి నువ్వు ఖచ్చితంగా టేస్ట్ చేయాలనే సహృదయంతో, సహృదయం, హృదయం, నేను సహృదయంతో ఇచ్చాను. ఇప్పుడు హృదయకాలం సినిమాలో సంపూర్ణేష్ బాబులో ఎత్తది అవసరమా నీకు? సంపూర్ణేష్ బాబులో ఎత్తది అవసరమా నీకు? అది చెప్పినప్పుడు అది జాగ్రత్తగా తినే, టేస్ట్ ఎలా ఉందో చెప్పు. ఫైనల్ గా నీకు 5,000 వచ్చినాయి లేదో నేను చెప్తా. ఇప్పుడు నువ్వు సక్సెస్ఫుల్ గా ఓడిపోయావు కాబట్టి ఈ 3 రౌండ్లు వచ్చిన ఐటమ్లు అన్నిటికి 5,000 నువ్వు గెలుచుకోకపోగా ఈ 3 రౌండ్లు పేమెంట్ ఇంక్లూడింగ్ ఈ వాటర్ బాటిల్ బిల్లు మొత్తం అన్ని కూడా మీరు కట్టేయాలి, మీరు కట్టేయాలి. ఏంటి ఏంటి? అదే ట్విస్ట్. విన్ అయ్యి ఉంటే 5,000 వచ్చాయి, మరి విన్ అవ్వకపోతే ఏమొస్తుంది అనేది నువ్వు అడిగావా? అడగలేదు. నేను చెప్పాను స్టార్టింగ్ లో. నేను ఎక్స్పెక్ట్ చేయలే. నా మానాన్ని నేను డబ్బులు తీసుకోవడానికి ఏటీఎం లోకి వెళ్తే ఎక్స్క్యూజ్ మీ అని చెప్పి నన్ను బిల్లు కట్టమంటావా? అలానే అడగమన్నాడు. హాయ్ ఎక్స్క్యూజ్ మీ అని అడగమన్నాడు. ఆయన అడగమంటారు నువ్వు అడిగేస్తావా? ఆయన అడగమంటారు నువ్వు అడిగేస్తావా? ఆడవాళ్ళతో పెట్టుకుంటే రాజ్యాలే కూలిపోయాయి. నువ్వెంత భయ్యా, నువ్వెంత భయ్యా? సైలెంట్ గా బిల్లు కట్టేసి వెళ్ళిపోవడం. ఇంకా కానీ ఏమాట కామాట హలీం మాత్రం చాలా బాగుంది భయ్యా కదా. తినండి, హలీం బాగుందండి. నేను తింటాను, నువ్వు నా చేతి బిల్లు కట్టిస్తున్నావుగా నేనే తినాలి. నా చేతి బిల్లు కట్టిస్తున్నావుగా నేనే తినాలి. థ్యాంక్స్ రా. ఇదే ఇన్స్పిరేషన్ తో ఇలాగే కంటెస్టెంట్ అందరినీ తీసుకొచ్చి బిల్లు కట్టించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఎప్పుడు ఇదే పనిలో ఉంటారా, ఇంకేమైనా చేస్తారా? బేసికల్ గా నేను ఎప్పుడు ఇదే పనిలో ఉంటాను. ఈసారి పాప స్టార్ట్ చేసి ఇలా 5,000 కట్టించే పనే కదా. 5,000 నేను ఇచ్చే పనిలో ఉంటాను. ఇచ్చేటట్టు కనబడట్లేదు. నువ్వు మొత్తం దబ్బేసేటట్టు ఉన్నావు, మొత్తం దబ్బేసేటట్టు ఉన్నావు. 3 రౌండ్లు పెట్టావు, ఒక దాంట్లో 1000 రూపాయలు కూడా అవ్వలేదు. బస్ కరెక్ట్ అయిపోయారు, బస్ కరెక్ట్ అయిపోయారు. బస్ బిర్యానీ ఎలా ఉంది? చాలా బాగుంది. ఇంతకుముందు ఎప్పుడైనా తిన్నావా అలాంటిది? లేదు లేదు. హలీం ఎలా ఉంది? అదిరిపోయింది. హలీం మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది కదా. స్టార్టింగ్ లో చెప్పాను కదా. సో డబ్బులు పోయాయని బాధపడుతున్నావు, ఇంత మంచి టేస్ట్ ఎక్కడ దొరుకుతుంది? సో ఫైనల్ గా హ్యాపీ కదా. హ్యాపీ. నువ్వు హ్యాపీ, నేను హ్యాపీ. ఆ బిల్లు నువ్వు కట్టేస్తే ఇంకా హ్యాపీ. ఆ బిల్లు నువ్వు కట్టేస్తే ఇంకా హ్యాపీ. ఆ బిల్లు ఎవరు కట్టాలి? నువ్వు తీసుకొచ్చింది ఎవరు? బిల్లు కట్టాల్సింది ఎవరు? కుదరపోవచ్చు. నువ్వు కష్టపడుతున్నావు అని చెప్పి టిష్యూతో తుడిచింది ఎవరు? ఏమే పొగుడని చెప్పింది ఎవరు? ఏమే ఏమైనా ఉంటే ఎవరితో చూసుకో, ఏమైనా ఉంటే ఎవరితో చూసుకో.